మనల్ని దాచి కాచే దేవుడు ఆయన. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అహబు యెజబేలు ఇద్దరు కలిసి ఇశ్రాయేలును భ్రష్టు పట్టించి జీవము గల దేవుడైన యెహోవా వైపు నుంచి దేవుని ప్రజల్ని బయలుదేవత వైపు తిప్పారు. తిష్బీయుడైన ఏలియా పరిశుద్ధాత్మ ఆవేశంతో అహబు సంస్థానంలోకి వెళ్ళి అహబుతో అన్నాడు, నేటి నుండి ఆకాశపు మంచైన వర్షమైన కురవదు 3.5 సంవత్సరం వరకు. దరిద్రుడా, నువ్వు చేసిన దరిద్ర పనులు, నీ భార్య చేసిన దరిద్ర పనులు ఇశ్రాయేలును భ్రష్టు పట్టించారు. నీ మాటలు విని వాళ్ళు కూడా బయలు వైపు తిరిగారు, ఫలితాన్ని మొత్తం అనుభవిస్తారు అని ఒక శాపాన్ని ప్రకటించిపోయాడు. ఇప్పుడు దేవుని కోసం రోషం కలిగి ఏలియా ఆలోచిస్తే, ఇప్పుడు ఏలియా బాగోగులు దేవుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నువ్వు పోయి రాజుతో పెట్టుకున్నావు. ఎవరితో పెట్టుకున్నాడు? పోయి రాజునే కదిలిచ్చావు డైరెక్ట్గా పోయి. వాడు ఊరుకుంటాడు? వాడు ముందే పనికిమాలినోడు, వాడి భార్య దుర్మార్గురాలు. ఇలా అన్నావు, నీవు అన్నదాని ప్రకారం నేను ఆపుతా. ఆపిన దాన్ని బట్టి నీ మీద పగ కలుగుతుంది, కక్ష కలిగిద్ది. ఆ కక్షను బట్టి వాళ్ళు నిన్ను ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తారు. ఏలియా, ఇదిగో నేను నిన్ను దాచిపెడతాదా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను చూపించే ఒక దగ్గర నువ్వు దాగి ఉండు అనే మాట స్పష్టంగా ఉంటుంది. బయటికి రావద్దు, బయట కనపడొద్దు, కనపడితే నిన్ను వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. తన దాసుని దాచిపెట్టుకుంటాడు. నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నా రెక్క చాటుని నిన్ను దాచిపెట్టేదను అన్నట్లు. లోకస్తుల దాడి నీ మీద జరగకుండా ఇదిగో నేను నిన్ను కప్పి ఉంచుతాను, దాచి ఉంచుతాను. మనల్ని దాచి కాచుకునే దేవుడు. మనల్ని అలా దాచిపెట్టకపోతే ఇటు మనుషులు అటు సైతాను శక్తులు ఎప్పుడుగా చేసేవి మనల్ని. ఇది నిజమే, ఒట్టి మాట కాదు, ఇది నిజమే. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది, మీరు చదివే ఉండొచ్చు. నీవు పోయి కెరీతు వాగు దగ్గర నేను నీకు చూపించు స్థలమందు దాగి ఉండుము, ఎందుకంటే అక్కడ నీళ్లు ఇంకా కొంతకాలం వస్తాయి. చూడండి, ఆహారం ఎవరి ద్వారా పంపించాడో తెలుసా? మనుషుల్ని ప్రేరేపించి పంపించవచ్చు, కానీ ఏ మనుషుడు పోయి రహస్యంగా ఏలియాకి ఆహారం అందించి వచ్చినా కనిపెట్టేస్తారు. అందించిన వాడిని వేస్తారు, ఏలియాని కూడా వేస్తారు. అందుకని మనుషుల చేత పంపించకుండా కాకుల చేత పంపించాడు. ఇప్పుడు కాకులు ఆహారం తీసుకెళ్తుంటే ఎవడు పట్టించుకుంటాడు? కాకుగోళ్ళని ఎటుపక్క నుంచి ఏ కాకి వచ్చిందో ఎవరికి తెలుసు? ఏ కాకి ఎడిపోతుందో ఎవరికి తెలుసు? ఎవరైనా భూతాతం తీసుకొని ఏ కాకి ఎడిపోతుందో చూస్తారైంది. కానీ మనుషుల మీద నిఘా పెట్టగలరు. అందుకే ఆకాశ పక్షులను, దొంగ కాకులను వాడుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా కొన్నిసార్లు మనల్ని ఆదరించడానికి ఆ దొంగ కాకులు లాంటి వ్యక్తుల్ని కూడా మనకి సహాయకులుగా ఏర్పాటు చేస్తాడు దేవుడు. విచిత్రం. అసలు వీడు సాయం చేయడానికి ఛాన్సే లేదు. వీడు ఎట్ట సాయం చేశాడు నాకు అనిపించింది కొన్నిసార్లు, కానీ చేపిస్తాడు. నాకు ఎంత ముచ్చటేసింది అంటే ఏలియా విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉండటం. ఏందయ్యా నీ మనసు అనిపించింది. నిన్ను ప్రేమించే వారి విషయంలో, ఆయనను ప్రేమించే వారి విషయంలో ఆయన ఎంత ప్రేమో. పిచ్చోడా పోయి ఆవేశంగా పోయి వాళ్ళని కలిగించుకున్నావు, వాళ్ళు ఇప్పుడు నీకు చేస్తారు, వాళ్ళతో పెట్టుకున్నావు, సరేదా ఎడుండు అని ఆ కెరీతు వాగు దగ్గరుండి ఆహారానికి ఏమో కాకులను పంపించి ఏలియా పట్టుబడకుండా కడుపు నింపాడా? ఆ వాగు నీళ్లతో దాహం తీర్చాడు. ఇది అయిపోయిందా? అయిపోయిన తర్వాత వాగు ఎండిపోతుంది. ఇప్పుడు ఎట్లా? ఏలియా ఆలోచించలా, ఆయనే ఆలోచించాడు. ఆలోచించి ఏం చెప్తున్నాడు తెలుసా? మళ్ళా స్వరంతో పిలిచి, ఏలియా ఏలియా, ప్రభువా నీవు ఇక్కడి నుంచి వెళ్ళి సీదోను సంబంధమగు సారేపతుకెళ్ళు, అక్కడ ఒక విధవరాలతో నేను నీ గురించి మాట్లాడాను. పో. సీదోను ఎవరిది? యెజబెల్ది. సీదోను సంబంధమైన సారేపతు యెజబెలు సంబంధమైందే. చూడు ఏడబెడుతున్నాడో తీసుకెళ్ళి. వేరే ఏ ఊర్లో పెట్టినా ఏలియాని వేటాడతారు.
అందుకని తీసుకెళ్ళి యెజబెలు ఊరి దగ్గరలోనే పెట్టాడు. అంటే అదే ఊరు ప్రపంచం మీ దేశమంతా తిరిగిద్ది కానీ తన ఊరు తిరగదు కదా. ఎందుకంటే దానికో నమ్మకం, మా ఊర్లో ఎందుకుంటాడని, మా ప్రాంతంలో ఎందుకుంటాడు, సత్యనారాడు ఏలియా అని. కానీ తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు, దాని ఇంట్లోనే పెట్టాడు. దాని ఇంట్లో అంటే దాని పట్టణ సంబంధమైన ఊర్లో పెట్టాడు. వాస్తవంగా ఏలియాను చూసినప్పుడు ప్రవక్తని గుర్తించి ఆమె ఏం చేయాలో తెలుసా? విధవరాలు నీళ్లు తేవటం, ఆహారం తేవటం, అప్పాలు తేవటం కాదు. ఈ గెటప్ చూసి ఇశ్రాయేలు మొత్తం కరువు కాటకాల బారిన పడటానికి ఇతడే కారణం. ఇతడు ప్రవక్త, యెహోవా ప్రవక్త. యెజబెలు గారు అనుకుంటా పోవాలి, దొంగ దొరికాడండి అనుకుంటా పోవాలి. నాకు తెలిసి వేరే వాళ్ళు అయితే అదే పని చేసేవాళ్ళు. ఏం పోలా. ఎందుకో తెలుసా? ఏమి కూడా దేవుని సంబంధి. దేవునికి స్తోత్రం. అంటే ఆ సారేపతులో దేవుని సంబంధులు ఎవరో, యెహోవాను ప్రేమించే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. అందుకని వీళ్ళిద్దరూ జంక్షన్ అయ్యేటట్టు చేశాడు. పొలాలు ఏరుకోవడానికి ఆమె గవిన్ దగ్గరికి వచ్చింది, ఊరు బయటికి. ఈయన చిన్నగా అడవిలో గుండా ఆ గవిన్లోకి వెళ్ళాడు. ఈ గొంగళి దుప్పటి, ఈ గెటప్పు, ఈ నడికట్టు, ఈ చేతికర్ర, అంత ప్రవక్త గెటప్పు. అమ్మ కాసిన నీళ్ళు తెస్తావా అన్నాడు. ఎగాదిగా చూసి యెజబెలు అనుకుంటా బోలా. తెస్తానయ్యా, నీళ్ళైతే తెస్తానంది. అమ్మ ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు. అప్పుడు ఆ మాటలను ఏలినవాడా, తొట్టిలో పట్టడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు. నేను నా కుమారుడు చావక మునుపు వాటిని రొట్టె చేసుకొని తిందామని పొలాలు ఏరుకోవడానికి వచ్చానయ్యా అంది. తప్పించి ఏలియా మీద కంప్లైంట్ చేయడానికి ఇంత ఆలోచన కూడా ఆమెలో కనపడలా. అప్పుడు అర్థమైపోయింది, ఓకే, నా దేవుడు మాట్లాడింది ఈమెతోనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకేంది రొట్టెగోలే పొద్దుగూకులు అక్కడ. ఆయన తెమ్మన్నాడు, రొట్టె తెచ్చింది, ఆశీర్వదించాడు. తెమ్మన్నాడు, రొట్టె తెచ్చింది, ఆశీర్వదించాడు. అసలు అది కాదు వ్యవహారం. ఏలియా చూసింది అది కాదు. ఏమేనా కాదా? దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఏమా కాదా? కేసు పెట్టిద్దా, పోయి కంప్లైంట్ చేసిద్దా, ఫలానా ఏరియాలో నేను ప్రవక్తను చూశానని చెప్పిద్దా, లేకపోతే దాచిపెట్టిద్దా? అంటే దాచిపెట్టింది. యెహోవా ప్రవక్తను అర్థమై పరిగెత్తలా, నిలబడి గౌరవించి ఏలినవాడా అని సమాధానం. అంటే ఒక భక్తురాలి యొక్క భాష వాడింది అక్కడ. గుర్తించాడు ఏలియా. నీ సమాధానాన్ని బట్టి అర్థమైంది దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని నా కోసం. ఆ చేత్తోనే కాస్త అప్పం చేసుకొనిరా, కరువు కాలము తీరునంత వరకు యెహోవా నీకేది తక్కువ చేయడు, నీ బుడ్డిలో నూనె తరగదు, తొట్టిలో పిండి తరగదు, పో అన్నాడు. ఇక్కడ మనం అంతర్లీనంగా గుర్తించాల్సింది ఏంటంటే, కేసు అవ్వాల్సింది అక్కడ. ఇష్యూ చేసిద్దా చేయదా పరిశీలించాడు. లేదు, నీళ్ళు తేవడానికి సిద్ధపడింది. రొట్టె విషయంలో సమాధానం చెప్పింది. ఈ రెండు చెప్పేటప్పుడు ఏలిన వాడనే పదం ఏమందో చూడండి ఒకసారి, మీరు చూడండి అక్కడ. పన్నెండవ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దను. నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే యెహోవా ప్రవక్త అని అర్థమైపోయింది ఆమెకి. అర్థమైనప్పుడు ఏం చేయాలి ఆమె? ఎందుకంటే యెజబెలు ఏ ప్రవక్తని బతకనీలా, బాహాటంగా తిరగనీయట్లా. కాబట్టి ఇంకా చెప్పాలంటే యెజబెలు సంబంధమైనటువంటి ప్రాంతీయ వాసులు మరి నిశ్చయంగా తీసుకెళ్ళి కంప్లైంట్ చేయాలి. అలా చేయకుండా ఆమె దేవుని మాటలు మాట్లాడుతుంది. ఏలియాని ప్రవక్తగా గుర్తించి గౌరవించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఏం జరిగింది? ఏలియా చెప్పాడు, తరగదు పో, ఆ పట్టెడు పిండి తరగదు, ఆ కొంచెం నూనె కూడా తరగదు, నువ్వు తీర్చి వస్తూ ఉంటుంది, దేవుడు నిన్ను దీవించున్నాడని ఆశీర్వచనం పలికాడు. విశ్వాసం కలదై వెళ్ళింది, చూసింది, అంతే ఉంది. తర్వాత ఏలియాకు ఆశ్రయం ఇచ్చింది. కరువు కాలం తీరినంత వరకు ఏలియా అక్కడే తలదాచుకున్నాడు.
అంటే దేవుడు భద్రపరిచే విధానం చూడండి. కెరీతువాగు దగ్గర దాచిపెట్టాడు, తర్వాత తీసుకొచ్చి యెజెబెలు సంబంధమైనటువంటి ప్రాంతంలోనే దాచిపెట్టాడు. ఇక్కడ మేజర్గా మీరు దృష్టి పెట్టాల్సిందంటే ఆయన దాచుకునే నైజం. తన దాసుల్ని, తన పిల్లల్ని, నిన్ను నన్ను, ఆ ఏలియా దేవుడే ఈరోజు నా దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను సేవించుచున్న దేవుడు ఆ దేవుడే. కాబట్టి ఆయన నిన్ను నన్ను ఇంతవరకు దాచాడు, కాచాడు. ఇక ముందు కూడా ఆయన రెక్కల నీడలో దాచి, ఏమండి, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే, నీ ప్రేమే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. దేవునికి మహిమ. దైవజనుడా, దైవజనుడా అని 2 సార్లు సంబోధించింది. యెహోవా జీవముతోడని ప్రవక్తగా గుర్తించింది ఆ మహాతల్లి. ఎంత ధన్యురాలైంది. యేసు ప్రభు కూడా ఆమె ఉదంతాన్ని ఎత్తాడు. ఆమె దగ్గరికే ఏలియా పంపబడ్డాడు అని. ప్రియులారా, ఇంతేకాదు ఎంత పట్టించుకుంటాడో. ఏలియా తిండి తినకుండా యెజెబెలు దెబ్బకి అరణ్యంలోకి ఒక దిన ప్రయాణం అంత పోయి బదరి వృక్షం కింద పండుకుంటే 2 సార్లు లేపి రొట్టెలు నీళ్ళు ఇచ్చి ప్రాణాన్ని బలపరుస్తాడు. పట్టించుకుంటాడు నిన్ను, పట్టించుకుంటాడు నన్ను. తనను ప్రేమించే వారిని దేవుడు వదిలిపెట్టడు. ఆయన దాచి కాచుకునే దేవుడు. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక. దాచిపెట్టాడా నిన్ను ఎప్పుడన్నా? కాచాడా నిన్ను? శత్రువుల చేతిలో పడకుండా, దుష్టుల చేతిలో పడకుండా, అవమానించే వారి చేతిలో పడకుండా నన్ను అనేక పర్యాయాలు దాచాడు, అనేక పర్యాయాలు కాచాడు. అంతేకాదు, ఆరడి పరిచిన వారిని సైతం ఒక ఆట ఆడుకున్నాడు, ఒక ఆట ఆడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 సంగతులు చెప్పాను. 3వది, మన ప్రార్థనలు, మన కన్నీళ్లు కూడా ఆయన దాచుకునే దేవుడుగా ఉన్నాడు. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇది అబద్ధమా నిజమా? ఇది అబద్ధమా నిజమా? నిజం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అంటే అంత అవసరం ఏందండి? తన పిల్లల కన్నీళ్లు బుడ్డిలో దాచిపెట్టాడట. బిందె తెప్పాళ్ళ అనలేదు, చెంబు గ్లాసు అనలేదు, బుడ్డి అన్నాడు. ఎందుకంటే మనం ఎంత ఏడ్చినా కన్నీళ్లు కొన్నే ఉంటాయి కనుక, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచుకున్నావు, అవి నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం చేసిన ప్రార్థన, మూలిగిన మూలుగులు, ఏడ్చిన ఏడుపు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన దాచుకుంటాడు అని చెప్పి సెలవిస్తున్నాడు.
మనం ఏడ్చాం ఎన్నోసార్లు మన అమ్మ ముందు, అయ్య ముందు, మన భర్త ముందు, భార్య ముందు, పిల్లల ముందు. ఎవరన్నా కన్నీళ్లు పట్టించుకున్నారా? ఇంకా చెప్పాలంటే చిరాకు పడదు, ఎడవాకని విసిగించుకుంటారు, ఏసడించుకుంటారు. కానీ ఆయన ఎంత సీరియస్గా, ఎందు నిమిత్తం నా బిడ్డ ఏడ్చిందో నా కన్నీళ్లు పట్టి తన బుడ్డిలో ఉంచాడు అంటే, ఇప్పుడు చెప్పండి, ఆయన దాచుకునేవాడు కాదా? మన లోపాలు దాచిపెట్టుకుని కవర్ చేస్తూ ఉంటాడు. మన కన్నీళ్లు దాచిపెట్టుకుని తగిన కాలం ముందు జవాబులు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, శత్రువుల చేతుల్లో, దుష్టుల చేతుల్లో, దురాత్మల చేతుల్లో మనం పడకుండా నాట నుండి నేటి వరకు మనల్ని కాచుకుంటానే ఉన్నాడు, దాచుకుంటానే ఉన్నాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి తండ్రి, ఎంత మంచి నాన్న. ఆఖరి మాట, ఇది మీకు తెలిసిన మాటే. 4వది, ఆయన దాచిపెట్టి నీకు ఇస్తాడు, దాచిపెట్టుకుంటాడంట మన కోసం. ఇది కూడా ఒక ఆనందకరమైన విషయం. ఇలా ఎంతమందికి విశ్వాసం ఉంది ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద? నిజంగా నమ్మకం ఉందా? దేవుడిని ఆ కోణంలో మీరు అంగీకరించారా? మనకి ఏమేం కావాలో, అవి ఎప్పుడు మన చేతికి రావాలో, ఏ విధంగా మన అవసరతలు తీర్చాలో, మనకు కావలసినవన్నీ దాచిపెట్టించానని చెప్తున్నాడు ఆయన. నేను ఎన్నోసార్లు దాచి ఉంచిన మేళ్లను, ఆయన నా కోసం దాచి ఉంచిన మేళ్లను అనుభవించాను, ఎప్పటికీ అనుభవిస్తున్నాను, ఇక ముందుకును అనుభవిస్తాను. నాకు నిశ్చయిత ఉంది. మీరు ఎంతమందికి నిశ్చయిత ఉంది? నిశ్చయిత ఉంటే చేయొద్దు. నేను అనుభవించాను, అనుభవిస్తున్నాను, అనుభవిస్తాను. సందేహం లేదుగా? ఆమేన్. ఖచ్చితం, నిశ్చయం. నీకు అర్థం కాదు, నాకు ఇప్పుడు ఫలానా అవసరం ఉంది, ఏం చేయాలని నువ్వు తర్జన పడుతుంటావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు కావాల్సింది ఏదో ఆయనకి ముందే తెలుసు. తగిన కాలం ముందు నీకు అది అందేటట్లు దాన్ని నీ కోసం ముందే సిద్ధపరిచి దాచి ఉంచా. మొరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకొచ్చాడు అబ్రహాం. ఇస్సాకును బలి ఇస్తాడని దేవుడికి తెలుసు, ఇవ్వడానికి ఖచ్చితంగా 100% సిద్ధపడతాడు అబ్రహాం అని తెలుసు. అందుకే ఇస్సాకును బలి ఇవ్వకుండా ఆపాడు. మరి బలిపీఠం ఒట్టిగా కాలిపోతుంది అని అబ్రహాం అభ్యంతర పడతాడు. అందుకని అబ్రహాంకి అవసరమైనటువంటి ఆ పొట్టేలను ముందే సిద్ధపరిచి దాచి ఉంచాడు అక్కడ. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఒకటి కనపడింది. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు అది కనపడింది. ప్రియులారా, దేవుడు మనకు దాచి ఉంచిన వాటిని స్వతంత్రించుకోవడానికి కనులెత్తి మనం ఆయన వైపే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. కనులెత్తి ఎటు చూడాలి? అప్పుడు దాచిపెట్టింది నీకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలకి తల్లిదండ్రులు దాచిపెట్టిస్తారు. వాడికి నెలకి ఫీజు కట్టాలి అనుకోండి, లేకపోతే ఇయర్ ఎండింగ్ ఫీజు కట్టాలి. ఎట్లా చేస్తాడు నాన్న, ఎట్లా చేస్తాడని కొడుకు మదన పడుతూ ఉంటాడు, కూతురు మదన పడుతూ ఉంటుంది. తన తండ్రి దాచిపెట్టుకునే ఉంటాడు. ఎట్లా చేస్తావు నాన్న? అప్పుడు చేద్దాంలే, అప్పుడు చూద్దాంలే, అప్పుడు చూద్దాం అన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి కట్టుపో అంటాడు. ఎక్కడికి నాన్న, ఎట్లా అంటే ముందే సిద్ధపరిచాలే, పోరా, దాచిపెట్టాలేపో. నా ఫ్రెండ్ దగ్గర ఇవన్నీ ఉంచాను, తీసుకొచ్చేస్తున్నా లేపో అంటాడు. బాధ్యత ఎరిగిన తండ్రి బిడ్డకు అన్నీ ముందే దాచిపెట్టి ఇచ్చినట్టు, అంతకంటే ఉత్తమంగా ఆయన మనకు దాచి ఇవ్వగల దేవుడు. నువ్వు కంగారు పడొద్దు, కలత చెందొద్దు, దిగులు పడొద్దు, విస్మయం పొందొద్దు. కనులెత్తి ఆయన వైపు చూడు.